డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మోడీ ప్రభుత్వానికి ముప్పు రానుందా? మోడీ అమిత్ షాలపై తమ సొంత పార్టీ బీజేపీలోనే వ్యతిరేకత మొదలవుతోంది. ఆల్రెడీ 4 స్టేట్లకి ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉండగా జమ్మూ కాశ్మీర్కి, హర్యానాకి మాత్రమే ఎన్నికలని నిర్ణయించారు. ఒక నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కానీ ఈ జమ్మూ కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ టికెట్లు అలాట్ చేసే విషయంలో నాయకులు తీవ్ర అసంతృప్తితోటి ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయబోతున్నట్టుగా ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టి వీళ్ళే మంత్రాంగం నడపబోతున్నట్టుగా ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. దాన్ని తమ సొంత పార్టీ అయిన బీజేపీ పార్టీలో నాయకులే, జమ్మూ కాశ్మీర్ బీజేపీ నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజల్లో కూడా దీన్ని కేంద్రపాలిత ప్రాంతం కాకుండా రాష్ట్రంగానే ఉంచాలి అనే అభిప్రాయం కూడా వెల్లువవుతున్నాయి. ఆ తరుణంలో మరి అక్కడ టికెట్లు అలాట్ చేసే విషయంలో కొంతమంది రాజీనామాల దాకా వెళ్ళారు. అసలు హర్యానా అయితే హైలైట్ అంశం. మొదటి విడత సీట్ల అలాట్మెంటు పేర్లు ఏవైతే చెప్పారో చెప్పగానే 20 మంది పార్టీలోంచి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళకున్న పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకి కొంతమంది, ఒక మంత్రి కూడా ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న ఒక ఉదుటన మొత్తం పార్టీ ఖాళీ అయిపోయిందా అనే విధంగా ఒక 20 మంది రాజీనామా చేసేశారు. రెండో విడత అనౌన్స్ చేసేటప్పటికి పార్టీ సగం ఖాళీ అయిపోతుందేమో అనే అనుమానాలు కూడా నేషనల్ మీడియా నుంచి చాలా వరకు వస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో మరి వీళ్ళందరూ ఏకగ్రీవంగా చెబుతున్న కారణం ఏమిటయ్యా అంటే, మోడీ, అమిత్ షా. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఇలాంటివి ఏదైనా సరే ఒక టికెట్లు వేరే వాళ్ళకి అలాట్ చేసినా, వేరే నాయకులున్నా బీజేపీలో ఎప్పుడు జరగని అంశం ఈ రోజున జరగబోతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు మోడీయే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈ 14, 19, 24 మధ్య బీజేపీకి ఉధృతమైన బలం ఉండటం మూలాన వాళ్ళు చెప్పిన విషయాలని నోరు మూసుకొని విన్నట్టుగాను ఇప్పుడు వాళ్ళ బలం తగ్గిపోయింది అనేది క్రిస్టల్ క్లియర్గా 240 సీట్లకు మాత్రమే పరిమితం అవటం మూలాన రానున్న 29 ఎన్నికల్లో అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ కూడా ఒకంత ఆందోళనగానే ఉన్న ఈ తరుణంలో ఇటు బీహార్లో ఎన్డీఏలో చేరిన ఈ నితీష్ కుమార్ అటు నుంచి అండ్ ఇండియా కూటమి వైపు నుంచి ఉన్న ఆర్జేడీ పార్టీ తోటి మంతనాలు చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళతోటి ఒక అరగంట పాటు చర్చలు కూడా జరిపినట్టుగా బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతేకాకుండా మహారాష్ట్ర విషయంలో కూడా బీజేపీ ఘోరమైన వైఫల్యం చెందబోతోంది. ఈ రాజీనామాల పర్వం ఇక్కడితోటి హర్యానాతోటో ఈ జమ్మూ కాశ్మీర్ తోటో ఆగిపోయే విధంగా కాకుండా మహారాష్ట్రలో ఇంకా పెచ్చు మీరి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా టికెట్ రాని తరుణంలో కొన్నిసార్లు నాయకులు రాజీనామా చేస్తారు. అది ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఎక్కువగా ఉండేది. వాళ్ళు దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టి దాన్ని బాగా తగ్గించుకుంటూ రావటం మొదలు పెడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ ప్లేసును ఆక్రమించేసింది. పూర్వం కాంగ్రెస్ ఎలా ఉండేదో ఇప్పుడు బీజేపీ అలా తయారవబోతోంది. ఈ మోడీ, అమిత్ షాల ద్వయం తీసుకునే నిర్ణయాలని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు అనేది ఇక్కడ కొట్టొచ్చినట్టు తెలిసే అంశం అయినప్పటికీ మరి వీళ్ళిద్దరే కదా అధికారంలో ఉంది కేంద్రంలో. వీళ్లతో పాటుగా బీహార్లో నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు కేంద్రంలో ఉన్న గవర్నమెంట్లో. మరి చంద్రబాబు నాయుడు ఎటు జరిగే అవకాశాలు లేకపోయినప్పటికీ బీహార్లో నితీష్ కుమార్ కింద మంట పెట్టడానికి ఈడీ దాడులు జరిపించటం కానీ, అక్కడ బీజేపీ వాళ్ళు సీఎంని నెక్స్ట్ టైం నితీష్ కుమార్ని కాకుండా బీజేపీ సీఎంని చెయ్యాలి అనే ఒక పట్టుదలతోటి వీళ్ళు ఉండటం విషయంలో ఒకంత మరి నితీష్ కుమార్ అసంతృప్తిగానే ఉన్నట్టుగాను, ఆ అసంతృప్తిని అక్కడితోటి ఆపేయటానికి లేకపోతే నిజంగా ఈ నితీష్ కుమార్ ప్రభావాన్ని తగ్గించటం కోసం ఆయన మీద ఈడీ దాడులు ఇలాంటివికి బీజేపీ పాల్పడుతుంది అనేది కూడా తెలియవస్తుంటే అక్కడ బీజేపీ నాయకుల్లో కూడా ఒకంత అసంతృప్తి నెలకొంది.
ఖచ్చితంగా ఎన్నికల ముందు మనం ఏరికోరి తెచ్చి పార్టీలు మన కూటమిలో చేర్చుకున్న ఈ నితీష్ కుమార్ మీద మళ్ళీ దాడులు చేస్తూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు అనే విషయాన్ని కూడా అక్కడ బీజేపీ నాయకులు ఆందోళన పడుతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. ఇక మహారాష్ట్ర అంశం అయితే ఇక దాన్ని ఏం చెయ్యాలో ఈ బీజేపీ నాయకులు చిట్ట చివరి వరకు, అంటే ఈ మోడీ అమిత్ షాలు చిట్ట చివరి వరకు చేసేసి ఎలాగోలా అక్కడ అధికారం వాళ్ళ చేతుల్లో ఉండేటట్టుగా, వాళ్ళ కనుసన్నల్లోనే అధికారం నడిచేటట్టుగా పెట్టుకుంటే మొన్నే శివాజీ విగ్రహం కూలిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడీయే వచ్చి ఆ ఓపెన్ చేసిన ఆ శివాజీ విగ్రహం కూలిపోతే మహారాష్ట్ర ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి చెప్పండి. దానికోసమై ఏదో కంటి తుడుపు చర్యల కింద ఆ శిల్పిని అరెస్టు చేసి మరి ఇతరత్ర విచారణ జరుపుతున్నామని చెబుతూ ఉన్నప్పటికీ మ్యాక్సిమం దెబ్బ బీజేపీ మీదే పడుతుంది. బీజేపీ ఏదో కుట్ర చేసిందా అనే అనుమానాలు కూడా ఇక్కడ తావు ఇవ్వటానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉన్నాయి. ఇంతే కాకుండా మరి నెక్స్ట్ మహారాష్ట్రలోను జార్ఖండ్లోను ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీజేపీ ఈ మొదటి విడతగా జరిపే జమ్మూ కాశ్మీరు ఈ హర్యానా ఎన్నికల్లో కనుక ఇండియా కూటమి ఎక్కువగా సీట్లు సాధిస్తేనో, అధికారాన్ని వాళ్ళు సాధిస్తేనో ఇక మహారాష్ట్ర జార్ఖండ్ ఏమవుతుందో ఎవరు దాన్ని ఏదో వాళ్ళకి ఫ్యూచర్లో ఇక వాళ్ళేననే రకంగా ఊహించే అవకాశమే లేకుండా పోయింది. ఇలాంటి ఈ తరుణంలో మరి చంద్రబాబు నాయుడు ఎంతకాలం వీళ్ళని అంటిపెట్టుకుని ఉంటాడు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి కావాల్సిన విషయాలన్నింటిలోనూ వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటున్నప్పటికీ అమరావతికి కావాల్సిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పిప్పించి దాన్ని మేమే కడతాము అనే ఒక మాట కూడా ఇస్తూ ఉన్నప్పటికీ ఇన్ ఫ్యూచర్ ఏం చేయబోతూ ఉన్నారు, ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు వస్తాయి అనే అంశంలో కూడా 6 నెలల తర్వాత ఇటు అందరి జాతకాలు బయటపడిపోతాయి. వీటన్నిటినీ చూసుకున్న తరువాత మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు ఏ రకంగా మారే అవకాశం ఉంది? దానికి అనుగుణంగా మరి టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు తన స్టాండ్ని ఏమన్నా మార్చుకుంటాడా? లేకపోతే దేశం మొత్తం మీద ఇండియా కూటమి ప్రభావం చూపిస్తుంటే ఆ ఇండియా కూటమి వైపు అట్రాక్ట్ అయ్యే పార్టీలన్నీ కలిసి మరి వీళ్ళిద్దరిని ఏమన్నా మార్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూసుకోవాల్సిన అంశమే అయినప్పటికీ నిన్నగాక మొన్ననే 3 నెలల కిందటే ఏర్పడిన ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది అనే చర్చ ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా నడుస్తుంది అని అంటే నిజంగా మరి మోడీ ప్రభుత్వానికి ముప్పు వచ్చినట్టా కాదా, ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశమా కాదా అనేది కూడా చూసుకోవాలి. నిజంగా యాతావాత చూస్తే ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయే టైంకి మోడీ అమిత్ షాల అసలు జాతకం బయటపడిపోతుంది. వాళ్ళు ఎంతకాలం ఇక అధికారంలో ఉంటారు అనేది కూడా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.